ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. నీ సన్నిధిలో ఉన్న ఆనందమును, సంతోషాన్ని అనుభవించడానికి, నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. ఐజయా చాప్టర్ 43 verse 1. Fear not, for I have redeemed thee, I have called thee by thy name, thou art mine. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. దేంట్లో నుంచి విమోచించినాడండి? మన పాప బంధకాల్లో నుంచి, మన యొక్క చెడు ప్రవర్తన నుంచి, మన యొక్క అవిధేయత నుంచి, దేవుడికి ఇష్టం లేనటువంటి జీవితంలో నుంచి మనల్ని దేవుడు విమోచించి ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. దేవుడు బైబిల్లో ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచాడండి. మనందరి పేర్లు దేవుడికి తెలుసు కదా మీకు ఆ విషయము. మనం ఇంట్లో 10 మంది ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, చాలాసార్లు వాళ్ళ పేర్లు పిలిచే కూడా పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు దేవుడికి తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆయన బిడ్డలే కాబట్టి ఆయనకి అందరి పేర్లు బాగా తెలుసు. ఆయన అందరినీ పేర్లతో కనుక్కుంటాడు, పేర్లతోనే పిలుస్తాడు అనమాట. కాబట్టి మనల్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. మామూలుగా నువ్వు ఇట్రా, నువ్వు అటుబో అని చెప్పే దేవుడు కాదు. పర్టికులర్గా ఒకరిని పిలిచాడు అంటే వాళ్ళని పేరు పెట్టే పిలుస్తాడు అనమాట. బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహామా అని పిలిచాడండి. మరి దేవుడు ఎవరిని పిలిచినా, యాకోబుని పిలిచినప్పుడు కూడా మరి యాకోబు అని పేరు పెట్టి పిలిచాడండి దేవుడు. అంతేకాకుండా బాలుడైనటువంటి సమూయేలుని పిలిచినప్పుడు కూడా దేవుడు సమూయేలు అని దేవుడు పిలిచాడండి. ప్రతి ఒక్కరిని దేవుడు పేరు పెట్టే పిలిచాడు. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే ఒక వ్యక్తి ఉన్నాడండి. దేవుడి యొక్క ప్రజలంటే పట్టదు. దేవుడి యొక్క ప్రజల్ని చూస్తేనే మరి ఎంత క్రూరమైన మనసు వస్తుందంటే వాళ్ళని హింసించడానికి, వాళ్ళని హింసిస్తూ ఆనందం పొందుకునేటువంటి మరి ఒక వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాము. మరి ఆయన అందరికీ తెలుసు, బైబిల్ ఎక్కువ పత్రికలు కూడా రాసినటువంటి వ్యక్తి. మరి ఆయన పేరే సౌలుని దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. అయితే ఈ సౌలు దేవుణ్ణి ఎరగక ముందు ఎంతగా సంఘాన్ని హింస పెట్టాలో, ఎంతగా ఇబ్బంది పెట్టాలో, ఎంతగా హింసించాలో, ఎంతగా బాధ పెట్టాలో అంతగా సంఘాన్ని హింసలు పెట్టినాడండి. మరి చెరపట్టి ఇండ్లలోకి దూరి అనేక మందిని లాక్కొని వచ్చి జైళ్ళల్లో వేసి, మరి స్టెఫెన్ లాంటి వాళ్ళు చచ్చిపోతుంటే, మరి రాళ్ళు రువ్వి చంపుతుంటే ఆనందంగా దాన్ని చూసినటువంటి వ్యక్తి యొక్క మరి సౌలు. అలాంటి మరి సౌలుని దేవుడు పౌలుగా మార్చాడండి. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఒకసారి మనం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? సౌలా అని. ఎవరైతే దేవుని ప్రజల్ని హింసిస్తున్నారో, దేవుడి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారో అలాంటి వ్యక్తి మరి దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు వచ్చింది. అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది. అతను నేల మీద పడిపోయినాడు, అంటే కింద పడ్డాడు ఆ గుర్రం మీద నుంచి. పడినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నిజంగా దేవుడిని హింసిస్తున్నారా? ఇక్కడ దేవుడి ప్రజల్ని హింసపెడుతున్నాడు అండి. మరి సౌలు అయితే దేవుడి యొక్క ప్రజల్ని హింసపెడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? ఎప్పుడైతే ఆ పర్టికులర్ పేరు పెట్టి పిలిచి క్వశ్చన్ చేసినప్పుడు మరి వెంటనే యొక్క సౌలు నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? ప్రభువా, నువ్వు ఎవరువు అని ఆయన అడిగినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే అడిగిన మాట, ప్రభువా నువ్వు ఎవరు అనేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు దేవుడు తనని తానుగా బయలుపరుచుకున్నాడు. నువ్వు హింసిస్తున్నా యేసుని అని దేవుడే చెప్పాడు అనమాట.
ఈరోజు దేవుడి యొక్క ప్రజల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్లు అండి? దేవుడినే హింసించినట్లు. చాలామందికి ఈ విషయం తెలీదు. చాలామంది దేవుని యొక్క ప్రజల్ని హింసిస్తున్నారు. చాలామంది దేవుడి యొక్క బిడ్డల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వాళ్ళని శ్రమల పాలు చేస్తున్నారు. దాని ద్వారా వారికి ఏదో దక్కేస్తుంది, వాళ్ళు ఏదో ఆనందిస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ నువ్వు దేవుడిని హింసిస్తే వచ్చే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ సౌలుతో దేవుడు అదే చెప్తున్నాడు. మరి నువ్వు నా ప్రజల్ని హింసించినావు అని చెప్పట్లేదు దేవుడు, నన్నే హింసించినావు అంటున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుడి పిల్లలకి వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తున్నారో, దేవుడి పిల్లలకి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారో, వాళ్ళు ఎవరిని హింసిస్తున్నట్లుగా ఉండి దేవుడిని హింసిస్తున్నారు. దేవుడి ప్రజలు దేవుడి కార్యాలు చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని ఇబ్బందులు పెడితే, అలాంటి వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తే దేవుడి పట్లనే వ్యవహరించినట్లుగా దేవుడు ట్రీట్ చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇంత భయంకరమైనటువంటి వ్యక్తిని దేవుడు మార్చుకున్నాడండి. మరి ఈయనకి ఏం పేరు పెట్టాడు? పౌలుగా మార్చాడు, సాధువుగా మార్చాడు. మరి అననీయ అనే ఒక భక్తుడితో దేవుడు మాట్లాడతాడు, వెళ్ళు అననీయ, వెళ్ళి మరి సౌలు కోసం నువ్వు ప్రార్థన చేయంటే అననీయ అంటాడు, ప్రవ్వా మరి ఎంత దుర్మార్గుడు కదా సౌలు, ఇక్కడికి కూడా వచ్చాడు దమస్కుకి అందరినీ చంపడానికి, అలాంటి వ్యక్తి కోసం ప్రార్థన చేయమంటావా అంటే దేవుడు ఆ భక్తుడితో ఒక మాట అంటాడు. ఇదే 9వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇక్కడ దేవాది దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి గొప్ప దేవుడు ఇప్పుడు ఈ యొక్క దుర్మార్గంగా దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నా కొరకు ఏర్పరచుకునేటువంటి సాధనము. ఎలా ఉంటాడంటే ఈ వ్యక్తి అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయెల్ ఎదుట, ప్రతి ఒక్కరి ఎదుట నా నామాన్ని భరిస్తాడు. నా కొరకు అనేకమైన హింసలు, శ్రమలు అనుభవిస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తిగా నేను యొక్క మరి వ్యక్తిని చేయబోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నప్పుడు మరి అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అదే టైంలో దేవుడు మరి సౌలుకు కూడా దర్శనం చూపిస్తాడు, అననీయ నీ దగ్గరకు వస్తున్నాడని చెప్పి. సో అలాంటి టైంలో మరి దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నటువంటి మరి యొక్క పౌలు యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే కింద పడతాడో దృష్టి పోతుంది, అతనికి కళ్ళు చూపు కనిపించదనమాట. అయితే మరి ఇక్కడ ఒక మాట చూస్తాము 17వ వచనంలో, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతన్ని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. సో అననీయ వెళ్ళే వరకు కూడా కంటి చూపు లేనటువంటి పరిస్థితిలో పడిన స్థితిలో ఉన్నాడు. దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవుడు మరి సౌలుతో మాట్లాడినాడు, అంతేకాకుండా అక్కడ అననీయతో కూడా మాట్లాడినాడు. అననీయ వచ్చి ప్రార్థన చేసి సౌలా సహోదరుడా అని పిలుస్తున్నాడండి. ఇంతవరకు దేవుడితో ఏమన్నాడు? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ప్రభువా, ఆ సౌలు కోసం వెళ్ళమంటావా అని. అక్కడ దేవుడి మాట విన్నప్పుడు ఇప్పుడు ఏం పిలుస్తున్నాడు? సౌలా సహోదరుడా అన్నాడు. అయితే మార్గంలో నీకు కనిపించిన ఏసైనా నాతో చెప్పండి, నీకోసం ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి నువ్వు దృష్టి పొందు, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడు అని చెప్పినప్పుడు దేవుడి యొక్క అద్భుతమైన కార్యము సౌలు జీవితంలో జరిగింది. మరి సౌలు యొక్క కన్నులలో ఉన్నటువంటి పొరలు రాలిపోయి అతనికి దృష్టి కలిగింది. వెంటనే అతను బాప్తీసం పొందుకొని మరి నూతనమైన వ్యక్తిగా మార్చబడినట్లుగా చూస్తాం. ఆ తర్వాత అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు దేవుడి నామం కోసం భరించడానికి ఏ రోజు కూడా వెనకాడలేదండి సౌలు. అంత బలమైన సాధనంగా దేవుడి చేతిలో వాడబడ్డాడు. మరి ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా, అనేకమైన శోధనల గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోకుండా ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో అనేకమైన పత్రికలు రాసినటువంటి వ్యక్తిగా, దేవుడి కోసం రోషము కలిగి పనిచేసినటువంటి వ్యక్తిగా మనము సౌలుని చూడగలుగుతాం. అంటే ఆ సౌలే పౌలుగా మార్చబడ్డాడు. ఆ పౌలు జీవితాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కాబట్టి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు నేను ఆయన సొత్తు. ఈరోజు మనం ఒకప్పుడు పాప జీవితంలో, లోక జీవితంతో నశించిపోతున్న మనల్ని సౌలులాగానే పిలిచి ఏర్పరచుకున్న దేవుడు సొత్తు కాబట్టి, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా ఆయన కొరకు నమ్మకమైన వారిగా జీవించాలి. పౌలు ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించుకున్నాడో తన జీవితంలో హతసాక్షిగా దేవుడి కోసం మార్చబడ్డాడండి. కాబట్టి ఎవరైతే దేవుడు నన్ను పిలిచాడని నమ్ముతారో వాళ్ళ జీవితంలో ప్రతిదానికి కూడా తెగింపు ఉండాలి. తెగింపు కలిగిన జీవితాలు మనం జీవించాలి. ఎందుకంటే నువ్వు నేను మన సొత్తు కాదు, మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మనం ఆయన సొత్తు, ఆయన సొత్తుగానే బ్రతకాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ కృపను దయచేయును గాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఆనాడు మరి సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వారి జీవితాల్ని బ్రతుకుల్ని మార్చి అయ్యా నువ్వు మమ్మల్ని విలువ పెట్టి కొన్న దేవుడు, మేము నీ సొత్తు, మా ఇష్టానుసారం మేము బ్రతకటానికి వీల్లేదు ప్రవ్వా. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి నీ కొరకు రోషం కలిగి బ్రతకడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.